उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अष्टमोऽध्यायः अथ नवमोऽध्यायः श्रीराजविद्या राजगुह्ययोगः చెప్తాను పలకండి श्रीभगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे शुभात् క్రిందటి అధ్యాయంలో చివరిగా రెండు మార్గాలు చూపించారు. ఒకటి శుక్లం, రెండవది కృష్ణం. శుక్ల మార్గంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, కృష్ణ మార్గంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. ఎందుకని? శుక్లం అంటే వెలుగు, కృష్ణం అంటే చీకటి. ఒకటేమో సూర్యుడు వెలిగించే మార్గం, ఒకటి చంద్రుడు వెలిగించే మార్గం అన్నారు. సో ఇలా రెండు మార్గాన్ని చెప్పి దాన్ని ఏమన్నారు? ఉత్తరాయణం, దక్షిణాయనం. అందుకని చూడండి, అసలు లోతైన అర్థాలు తెలియక ఉత్తరాయణంలో పోయిన వాళ్ళందరూ ఏమవుతారు? పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ ఎక్కడికో వెళ్తారు. కానీ ఎంతమంది చచ్చిపోతున్నారు ఉత్తరాయణంలో? పాపాత్ములు కూడా చచ్చిపోతున్నారు కదా, ఏ పుణ్యం లేని వాళ్ళు కూడా పోతున్నారు కదా. కాబట్టి కేవలము సమయం, కాలం అనే కాదు అక్కడ. జీవుడి యొక్క ఆలోచన, చివరి ఆలోచన ఎటుంది? ఉత్తరం వైపు ఉందా, దక్షిణం వైపు ఉందా అంటే తరించి వెళ్ళాలనేటువంటి దృష్టితో వాళ్ళు శరీరాన్ని వదిలిపెడుతున్నారా ఆ సాధనలో? లేక ఇంకా ప్రాపంచికమైన ప్రమేయాలు పెట్టుకొని ఇక్కడే ఏదో పొందాలనుకొని, ఇంకా లేదే ఉద్ధరించాలనుకొని, లేదా సుఖాలు ఎక్కడెక్కడో పొందాలనుకున్న వాళ్ళు ఏమవుతారు? అప్పుడు సహజంగా వాళ్ళ కోరికను బట్టి, సంకల్పాన్ని బట్టి తిరిగి వస్తారు. లేదు ఉపాసన చేసేవాడు. ఇప్పుడు ఉత్తరాయణం అంటే ఏం చెప్పాను? ఉపాసన. ఏం ఉపాసన? ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరణ చెప్పాడు. ఓంకారమును ఉచ్చరిస్తూ ఆ పరబ్రహ్మమును ధ్యానం చేసేటువంటి వారు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమవుతారు? సహజంగా ఇక్కడ ఏది పట్టుకోరు, ఎందుకంటే అది అక్షరమైన తత్వం అని తెలుసు కాబట్టి. అలాంటి వాళ్ళు వెలుగుతో అగ్ని, జ్యోతి, అహహ, శుక్లం, ఉత్తరాయణం ఇవన్నీ వెలుగుతో కూడుకున్నవి. ఇంకోటి అగ్ని అంటే ఏంటి తెలుసు మనకి? ప్రకాశమైంది. తర్వాత రెండో మార్గాన్ని చూస్తే ఎలాగుంది? అది దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంది స్పష్టంగా. ధూమ, అగ్నిని కప్పేసే ధూమం, అంతే కదా. అట్లాగే బుద్ధిని కప్పేస్తుంది. ఏమిటి? ఏదో ఒక సంకల్పం, ఏదో ఒక కోరిక, అది ఏదైనా కావచ్చు. ఆ సుఖాలు అనుభవించాలని కావచ్చు, లేకపోతే లోకాన్ని ఉద్ధరించాలని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇవన్నీ ఈ సంకల్పాలు కప్పివేస్తాయి. తర్వాత ఎవరైనా ధూమో రాత్రి అన్నారు. అది పగటికి వ్యతిరేకం. రాత్రిపూట మనందరూ ఏం చేస్తాం? నిద్రపోతాం. ఏమన్నా అంటే మెలకు ఉండదు, అది రాత్రి అన్నాడు. పరమాత్మ యొక్క తత్వంలో మేలుకోవటమే మేలుకోవటం. అది మర్చిపోయినప్పుడు అదేమిటి? నిద్రే. ఇది మనకి రెండో అధ్యాయంలో స్పష్టంగా చెప్పారు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిష పశతో ముని. అక్కడ రాత్రి వెళ్ళంటే ఏం చెప్పాడు? యోగి రాత్రిపూట నిద్రపోతాడు, సంయమవంతుడు,
రాత్రిపూట మేలుకుంటాడు, పగలు నిద్రపోతాడనే కాదు. సామాన్యులు దేని మీద ఆసక్తి చూపించి దానిపైనే దృష్టి నిలుపుతారో అది సామాన్యులకు పగలు. ఏ విషయం? ప్రాపంచిక విషయాలు. అవునా? మరి పరమాత్మ అక్షరమైన పరమతత్వం అంటే అప్పుడు అది వాళ్ళకి రాత్రితో సమానం. అంతేగా? మరి సంయమవంతుడికి ఇది ఆపోజిట్. ఆయన ఎప్పుడూ పరమాత్మ తత్వంలోనే ఉంటాడు, మేల్కొని జాగరూకుడై ఉంటాడు. ప్రాపంచక విషయాలు రాత్రి. అంతేగా? అలాగే అహహ రాత్రి అన్నాడు. కాబట్టి ఈ ఉపాసన చేసే వాళ్ళకి ఏమవుతుంది? దాని నుంచి దూరం అవ్వరు. ఏది? అక్షరమైన తత్వాన్ని చేస్తూ ఉంటారు. ఆలంబన ఓంకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్షర తత్వాన్ని చేస్తారు. అందుకని తిరిగి దానటువంటి లోకం ఎక్కడికి? బ్రహ్మలోకం దాకా పోతారు. బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడి నుంచి క్రమముక్తి పొందుతారు ఉపాసన బలము చేత. మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? పితృయానం. పితృయానం. ఇవి వైదిక కర్మలు కావచ్చు, లేకపోతే సగుణమైనటువంటి ఉపాసన కావచ్చు. సగుణోపాసన చేసిన వాళ్ళు కూడా ఏమవుతున్నారు? ఆయా లోకాలకు వెళ్తారు. ఇక్కడ పుణ్యకర్మలు, తర్వాత వైదిక కర్మలు చేసిన వాళ్ళు, నిష్కామంగా చేసిన వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. వెళ్ళి ఏమవుతారు? మళ్ళీ తిరిగి వస్తారు. దక్షిణం అంటే ఏంటి? లోకంతో ప్రమేయం పెట్టుకుంటారు. చూడండి, అదే దక్షిణం. అందుకే ధ్యానము ఎటువైపు కూర్చొని చెయ్యాలి అంటే ఏం చెప్తారు? ఉత్తరం శ్రేష్టం అంటారు. అవునా? ఉత్తరం శ్రేష్టం, దక్షిణం కూడదు. ఎందుకు కూడదంటే ఇదే. నువ్వు నిజంగా ధ్యానం చెయ్యాలి, పరమాత్మను అందుకోవాలని, తరించాలి అని నీకున్నప్పుడు నీ దృష్టి ఏముండాలి? అదే తరించాలనే దృష్టి తప్ప ఇంకోటి ఉండకూడదు. అందుకే ఉత్తరం అన్న. ఉత్తరం శ్రేష్టం. దిశల్లో కూడా కారణం అది. ఆ దృష్టి ప్రధానం. దృష్టి ప్రధానం ఇక్కడ. అంతే తప్ప డైరెక్షన్ ఒకటే కాదు. నువ్వు ఏ దిక్కు కూర్చున్నా దృష్టి పరమాత్మ మళ్ళీస్తే అది ఉత్తరమే. అంతేనా కాదా? దక్షిణాయనం. దక్షిణం చూడండి, మనకి శివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. ఒక రూపం దక్షిణామూర్తి రూపం. ఏంటి దక్షిణం అంటే ఏంటి? ఆయన ఎప్పుడు తనలో తాను రమించేటువంటి స్వాత్మానం ఏంటి? ఆయన ముదిత వదనం దక్షిణామూర్తి. ఎప్పుడు ఆనందంగా తనలో తాను ఉంటాడు. కానీ ఇప్పుడు శిష్యులు వచ్చి కూర్చున్నారు ఎదురుగా. వాళ్ళ కోసం ఏమయ్యాడు ఆయన? బయటకు వచ్చాడు. ఎందుకు? బోధ చేయడానికి. అందుకని దక్షిణం అన్నది. అలాగా సహజం. దృష్టి ప్రపంచం వైపు ఉన్నప్పుడు తిరిగి రాక ఏమవుతారు చెప్పండి? అందుకు పునరావర్తిన, తిరిగి వస్తారు. ఇలా రెండు మార్గాలు ఉన్నాయి. ఇలా అయితే ఈ రెండు కూడా, ఈ అన్ని మార్గాలు చెప్పాడు ఇప్పుడు భగవంతుడు. అవునా? చెప్పి దీని గురించినటువంటి జ్ఞానం స్పష్టంగా ఎవరికైతే ఉంటుందో అప్పుడు ఆ యోగి నముహ్యతి, ఇంక భ్రాంతిలో పడడు. ఎందుకని? ఇది ఇలాంటిది, ఇలా ఈ ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా వెళ్తారు, ఈ ప్రయత్నం చేస్తే క్రమముక్తి పొందుతారు అని ఎరిగినటువంటి వాడు ఏమవుతాడు? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ. అన్ని సందర్భాలలో ఎప్పుడూ కూడా నువ్వు అక్షర పరబ్రహ్మముతోనే యోగము చేసిన వాడివి కా. దాని నుంచి పక్కకు పోవద్దు. అర్జునుడికి కాదు, అందరికీ చెప్తున్నారు. అందరికీ. ఎందుకంటే మిగతావన్నీ క్షరమే కదా. చూస్తూ చూస్తూ ఎవరైనా షాపుకి వెళ్ళి ఈ చీర నీళ్ళలో వేయగానే పాడైపోతుందంటే కొంటారా? చెప్పండి. లేదండి చాలా కాలం వస్తుందండి అని అంటే కొంటారు కదా. అంటే కొంత పెట్టుబడి పెట్టేటప్పుడు మనం అది కొంచెం చాలా కాలం మన్నిక ఉండేదేగా తీసుకుంటాం. ఇక్కడైతే మనకు బాగానే ఉంది. ఏది? వివేకం. కానీ మరి ఇక్కడ అదే నిత్యానిత్య వివేకం. అందుకే వివేకం వివేకం అన్నారు శంకర్లు. వివేకం, వైరాగ్యం. ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఇదంతా క్షరం, ఇది అక్షరం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? క్షరమా అక్షరమా? అక్షరమే కావాలి కదా. అదే చెప్పారు.
కాబట్టి అక్షరము ఒక పరబ్రహ్మమే, అది పరమం అక్షరం. కాబట్టి ఆ పరబ్రహ్మంతో పరమాత్మతోనే నువ్వు యోగయుక్తుడు కావాలి, సంబంధం పెట్టుకోవాలి. కరెక్ట్. క్షరంతో పెట్టుకుంటే క్షరమైపోతాడు, క్షీణించిపోతాడు. అక్షరంతో పెట్టుకుంటే అక్షరుడు అవుతాడు. దేంతో సంబంధం పెట్టుకుంటే అదే. ఇది ఫైనల్ మెసేజ్ చెప్పి ఓ మెట్టు దిగొచ్చాడు కృష్ణుడు. అందరి వైపు చూస్తున్నాడు. అదేంటో అక్షరం గీక్షరం దానివల్ల ఏమంటే మాకు ఇమ్మీడియట్గా ఏమొస్తుంది? మాకు ఎట్లా అంటే ఈ కర్మ చేయగా నీ ఫలితం అట్లా కనిపించాలి. సామాన్యులందరూ కోరుకుంటారు ఏంటి, క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఏం కోరుకుంటారు మానవ లోకంలో అందరూ? ఈ కర్మ చేస్తే ఈ ఫలితం, ఈ కర్మ చేస్తే ఈ ఫలితం, దీనివల్ల ఈ పుణ్యం వల్ల ఎంత సుఖం, ఇదంతా ప్రపోర్షన్స్ ఉంటాయి, లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం కదా. అందుకు ఈ పుణ్యం ఏదైతే ఉందో అక్షరమైన పరబ్రహ్మముతో అనుసంధానం చేసి సంపర్కం చేసి ఏకత్వం పొందటం అనేటువంటి దాని వల్ల వచ్చే పుణ్యము ఎంతో అంటే మన లెక్క కట్టలేనటువంటి. అందుకే అన్నారు అత్యేతి తత్సర్వం, అన్నిటికంటే మించింది ఇదే. దేనికంటే వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములు ఇవన్నీ చేస్తే ఇంతింత పుణ్యమే వస్తుంది. ఎంత చేస్తే అంతే. అవునా కదా? ఇంత చేస్తే దాన్ని తగ్గట్టు ఇంతే ఫలితం వస్తుంది, కానీ దీని నుంచి ఎక్కువ ఫలితం అయితే రాదు. ఎందుకని? చేసే కర్మ లిమిటెడ్ కదా, పరిమితంగా ఉంటుంది మనం చేసే కర్మ. ఇంద్రియాలు పరిమితం, వస్తువులు పరిమితం, పరిమితమైన ద్రవ్యములతో, పరిమితమైన ఇంద్రియాలతో, అవునా, పరిమితమైన కాలంలో చేసేటువంటి కర్మ యొక్క ఫలితం ఎంత ఉంటుంది? మరి పరిమితమే. ఇదైతే ఈ అక్షరమైనటువంటి పరమాత్మతో గనక అనుసంధానం చేస్తే ఏమవుతున్నాడు? అది అక్షరం కదా, క్షరము కాదు కదా. కాబట్టి అది ఎంత? అది అనంతం కదా, దేశకాల పరిమితం కాదు కదా. అవ్యక్తం అన్నా అది అక్షరం, క్షరము కాదు. అప్పుడు దాన్ని ఎంత లెక్క కడతాం? ఈ పుణ్యం అయితే క్షయం అయిపోతుంది. ఏది? ఈ పుణ్యకర్మలు ఏవైతే చెప్పారో దీనివల్ల సంపాదించుకున్న పుణ్యం ఏమవుతుంది? సుఖం అనుభవిస్తే ఖర్చు అయిపోతుంది. అది అక్షరమై, అది అవ్యయం. అవునా? ఖర్చు అయ్యేదే లేదు అక్కడ. మరి ఖర్చు కానిది కావాలా, ఖర్చు అయ్యేది కావాలా? చెప్పండి. అదే మరి, అందుకే క్లియర్ గా చెప్తున్నాడు పోల్చి. వ్యయం అయ్యేది కావాలా, వ్యయం కానిది కావాలా? అవ్యయం పరమాత్మ అవ్యయం. కాబట్టి అవ్యయమైన అక్షరమైన పరమాత్మను పెట్టుకుంటే ఎంత? అందుకని వీటిని పోల్చడానికి వీలు లేని. అందుకే అన్నాడు అత్యంతం అత్యేతి తత్సర్వం. ఇది ఎంత అంటే అని తెలుసుకున్నటువంటి యోగి ఏమవుతున్నాడు? పరం ఆద్యం స్థానముపై అతను పొందేది కూడా ఎలా ఉంటుంది? పరమమైనటువంటి ఆద్యం. ఆద్యం అంటే ఏంటి? అన్నిటికీ మూలం, అన్నిటికీ సారం, అన్నిటికీ మూలం అని. ఇది ఫైనల్ గా చెప్పాడు. ఇంతకంటే చెప్పాల్సింది ఏమీ లేదు. కాబట్టి లౌకికమైన కర్మలతో పోల్చి కూడా చెప్పాడు. ఎందుకంటే పుణ్యకర్మల వల్ల వచ్చేటువంటి ఫలితము సుఖమే కానీ పరిమితం అనేది బుర్రలో ఉండాలి. అది బుర్రలో నిలిచినప్పుడు ఏమవుతుంది? ఎంతకాలం ఎన్ని జన్మలు ఈ చిన్నవన్నీ చేసి చిన్న కూడగొట్టి పుణ్యం మళ్ళీ ఎక్కడికో పోయి ఖర్చు చేసుకుని మళ్ళీ రావడం, ఇంతే కదా పని. అంతే కదా, ఎన్ని జన్మలో ఇదే పని చేస్తున్నాడు మనిషి. అవునా కదా? అది అర్థం చేసుకున్నప్పుడు నాకు ఇది వద్దు, ఇంత చిన్నది నాకెందుకు, నా ఎయిమ్ ఎలా ఉండాలి, లక్ష్యం ఎంత ఉండాలి? అనంతమైనది ఉండాలి. ఇంత చిన్న పుణ్యం వల్ల ఖర్చు అయిపోతుంది, ఇటు పోగానే ఇటు ఖర్చు అయిపోతుంది. అంతే కదా. కాబట్టి పెట్టుకుంటే లక్ష్యం ఎలాంటి లక్ష్యం పెట్టుకోవాలి? ఉత్తమమైన లక్ష్యం పెట్టుకోవాలి. సంపాదిస్తే అనంతమైనది సంపాదించాలి. ఎందుకు ఇంత పనిలేదు. అవునా కాదా? అది చూపించాడు భగవంతుడు ఈ అధ్యాయం చివరిలో. సరే, బాగుంది. ఇక తర్వాత
మరొక ఫేజ్. ఇప్పుడు భగవంతుడు 8వ అధ్యాయంలో లయం, జీవుడు మరణించిన తర్వాత ఏ ఏ స్థానాల్ని ఎలా ఎలా పొందుతాడు చెప్పాడు. నన్ను పరమైన అక్షరమైన పురుషుడు తలిచినప్పుడు నన్నే పొందుతాడు అని చెప్పాడు. అది కూడా మద్భక్త మాం యాంతి. బాగుంది. సాధన కూడా చెప్పాడు, ఓమితి, లేకపోతే అక్షరమైన తత్వంతో అనుసంధానం. బాగుంది. అయితే ఆ నిత్యము ఏమన్నారు, తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన. కాబట్టి నేను సులభుణ్ణి, ఎప్పుడూ నాతో సంపర్కం పెట్టుకుని అదే దాంట్లో దృష్టిలో ఉన్నవాడికి నేను సులభుణ్ణే, ఏం కష్టము కాదు అని కూడా హామీ ఇచ్చాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ మొత్తం ప్రపంచము నడుస్తోంది, మన ప్రమేయం లేకుండానే ప్రపంచం నడుస్తుంది. అవునా కాదా? మరి ఇంత పెద్ద ప్రపంచం, విశ్వం, మనకి ఇన్ని అంశములు, రకరకాలైనటువంటి శక్తులతో కూడుకున్న ఈ విశ్వము ఎలా నడుస్తోంది? దీనికి ఆధారం ఎవరు? ఎవరు ఈ విశ్వాన్ని నడుపుతున్నారు? అటువైపు దృష్టి మళ్ళిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ అధ్యాయంలో కూడా ఈ జ్ఞానం యొక్క విశిష్టతను చెప్తాడు. మధ్యలో అక్కడక్కడ అలా మధ్యలో గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట మనకి ఈ జ్ఞానం ఎంత గొప్పది అని. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇక్కడ అర్జునుడు ఏం ప్రశ్న వేయలా, ఆయనకేమి ఇప్పుడు సందేహాలేమి రాలే. భగవంతుడే చెప్తున్నాడు, కొనసాగిస్తూ ఉన్నాడు. ఏమిటట? అనసూయవే అంటే ఎవరికి అయితే న్యూనతా భావన, అల్ప భావన ఉండదో అలాంటి వాడు. ఇప్పుడు ఎవరు? అర్జునుడు అని చెప్తారు. తే నీకు ఇప్పుడు ఇదం గుహ్యతమం ప్రవక్ష్యామి. ఇప్పుడు నీకు ఏమిటి? గుహ్యతమం. గుహ్యం అంటే రహస్యం, లోతైన, గూఢమైనది, నిగూఢమైనది. గుహ్యతమం అంటే అత్యంత నిగూఢమైనది, చాలా లోతైనటువంటిది నేను నీకు చెప్పబోతు. అది కూడా ఎలాంటిది? జ్ఞానం విజ్ఞాన సహితం. 7వ అధ్యాయంలో ఏదో చెప్పాడు, అవునా? ఇప్పుడు కూడా అంతే. ఊరికే జ్ఞానం ఇవ్వటం సిద్ధాంతం కాదు, అది దానికి కావలసిన సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం, అప్లికేషన్. అది కూడా చెప్తాను. జ్ఞానం విజ్ఞాన సహితం చెప్పి ఏమన్నారు? దీనివల్ల ఏంటి ప్రయోజనం? యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్ష్యసి. ఇంతకు ముందు విజ్ఞానం గురించి చెప్పినాడు, ఏమన్నాడు 7వ అధ్యాయంలో? తెలుసుకుంటే ఇంకా తెలుసుకోబడవలసింది ఏది ఉండదో నా జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్పారు. ఇక్కడ అశుభాత్ మోక్ష్యసి, ఇది తెలుసుకుంటే అశుభము నుంచి విడుదల పొందుతావు. అశుభం అంటే ఏంటి? దుఃఖం, బాధ, అంతే కదా? అశుభం మనకు బాధ కలిగిస్తుంది, కాబట్టి దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు. అశుభం. ఇది ఇంకా బాగుంది కదా? ఎందుకంటే మనకి ఇమ్మీడియట్ నీడ్ ఏంటంటే దుఃఖాలు. ఆ దుఃఖాల నుంచి బయటపడడం మనకు కావాలి. ఏది తెలుసుకుంటే అన్ని తెలియబడతాయో అదంతా నాకెందుకు, నాకు ఇప్పుడు నాకున్నాయి దుఃఖాలు, అవునా? మనిషికి జ్ఞానం యొక్క విలువ తెలియదండి. జ్ఞానం యొక్క విలువ అర్థం కావటం కష్టం. కానీ జ్ఞానం వల్లనే సుఖం వస్తుంది. జ్ఞానం వల్లనే మనిషికి ఏమవుతుంది? అశుభాలు అంటకుండా ఉంటాయి. అదొక కవచంలాగా రక్షిస్తుంది మనిషిని. 99% జనాలకి ఏం కావాలంటే ఇమ్మీడియట్ గా నాకు ఏది సుఖం అదే కావాలి, ఇమ్మీడియట్ గా నాకు ఏది ఫలితం అదే కావాలి. అందుకు ఎక్కువ మంది వీటి వెంట పడతారు. కాబట్టి గురుదేవులు ఎప్పుడో చెప్పారు, జ్ఞానం ఎందుకు
ఈ వేదాంత జ్ఞానము తత్వజ్ఞానము వీటికి సంబంధించిన విషయాల్లో ఎందుకు ఇంట్రెస్ట్ చూపరు అని అంటే సహజం, అది చూపకపోవడమే సహజం అంట. ఇప్పుడు మీరు ఏ టౌన్లో అయినా చూడండి, కూరగాయల మార్కెట్, బట్టల కొట్లు, ఇంకేమో కొట్లు చాలా ఉంటాయి. మరి బంగారం, వెండి, ఇంకా వజ్రాలు అలాంటి షాపులు ఎన్ని ఉంటాయి? మహా అయితే కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఓకే, అవునా కదా? ఆ వాటిల్లో కూడా కూరగాయల మార్కెట్లో ఎంతమంది జనాలు ఉంటారు, బంగారం కొట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏదో సీజన్లో అయితే ఉంటారు, అవునా? శ్రావణ మాసమో ఆ మాసమో ఏవో పెళ్లి సీజన్, మిగతా అప్పుడు చాలా తక్కువ మంది, సహజం కదా. కాబట్టి పుణ్యార్జన కోసమే ఎక్కువ ప్రయత్నం చేసి సుఖం వస్తుంది కాబట్టి బాగా అందంగా పోనీలే, మంచిదే, చెడ్డ పనులు చేసేవాడికన్నా మంచిదే. కానీ జ్ఞానం పొందాలి, దానివల్ల మనకి అసలైన ప్రయోజనం ఉంది అనేటువంటి విలువ తెలియడం కష్టం. అందుకేనేమో భగవద్గీతలో మాటి మాటికి చెప్తారు భగవద్గీత, అందులో ఇక్కడ మరీ చెప్పాడు. అంటే జ్ఞానం ఆర్జించడం ఎంత ముఖ్యం అనేది తెలియాలి కదా. అడ్వర్టైజ్మెంట్లో ఆయన చాలా హస్తగతుడు, శ్రీకృష్ణుడు, అవునా? అంటే జ్ఞానం పొందటానికి జ్ఞానం యొక్క విలువ తెలియచెప్పాలి కదా. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఎంతగా దాని మీద అడ్వర్టైజ్మెంట్ చేసి ఎంత ఖర్చు పెడతారు, ఎందుకు ఖర్చు పెడతాడు వాడు, మళ్ళీ అంత పొందుతాడు. అంటే ఎక్కువ మంది జనాలకి తెలిస్తే ఇది ప్రోడక్ట్ యొక్క గొప్పతనం, విలువ, అది ఇది ఏమేమో చెప్తుంటాడు పెద్ద పెద్ద వాక్యాలు. అప్పుడు అందరూ దానికి పడిపోతారు కదా, పడిపోయి కొనేస్తారు. అది అడ్వర్టైజ్మెంట్లో ఉండే ఇది ఈ రోజుల్లో మరీ ఎక్కువ. కానీ కృష్ణుడు ఆ రోజుల్లోనే తెలుసు. అందుకని జ్ఞానం, ఏ జ్ఞానం, ఈ జ్ఞానం వల్ల ఏమిటి నీకు ప్రయోజనం అంటావా? అశుభాత్ మోక్ష్యసి. అశుభాలు నీకు ఉండవయ్యా, ఇకంతా శుభమే కలుగుతుంది. అవునా? మనకు కావాల్సింది అదే కదా, శుభమే కావాలి, సంతోషమే కావాలి, దుఃఖము ఉండకూడదు, అదే కదా. అలాంటి జ్ఞానం సామాన్యం కాదు, విజ్ఞాన సహితం. పుట్టి సిద్ధాంతం ఏదో కాదు, విజ్ఞానం కూడా ఇస్తారు. ఎలా దాన్ని జీవితానికి ఎలా సమన్వయం చేసుకోవాలి. తర్వాత గుహ్యతమం ప్రవక్ష్యామి. గుహ్యతమం అంటే ఏంటి? చాలా లోతైనటువంటి జ్ఞానం సుమా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది, ఎవరంటే వాళ్ళు నీకు చెప్పలేరు, ఏ గ్రంథాల్లో కూడా నీకు దొరకదు ఇది, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు నిజంగా భగవద్గీతను కనుక చూస్తే ఎన్ని శాస్త్రాలు చదివితే కూడా అందనటువంటి విషయాలను భగవంతుడు సంక్షిప్తంగా సారాంశమును తీసి సాధకుడికి అనువైనటువంటి విధానంలో నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలని భగవద్గీత చెప్పాడు ఆయన కలియుగ మానవుల కోసం. ఎన్ని శాస్త్రాలు చదివితే వస్తుందండి ఇది? రాదు, రానే రాదు, కష్టం. అందుకే విజ్ఞానం విజ్ఞానం అంటున్నాడు. సిద్ధాంతం తెలియచ్చు, బ్రహ్మసూత్రాలు చదివితే అదే, మరి ఎలా అప్లై చేస్తాడు చెప్పండి? ఎలా సమన్వయం చేసుకుంటాడు? సమన్వయం ఎక్కడ చెప్తాడు భగవంతుడు. అది అందుకు జగద్గురు ఆయన. అన్ని యోగాలు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ భగవద్గీత అన్ని యోగాల్ని సమన్వయం చేస్తున్నాడు. అందుకు భగవద్గీత అంత గొప్పది అన్నాడు. విశ్వ మానవులందరి శ్రేయస్సు కోసం చెప్పి. కాబట్టి భగవద్గీత ఎవరైనా చదవచ్చు, అందరూ చదవాలి. అందరంటే ఏంటి? కుల మత విచక్షణ లేకుండా అన్ని మతాల వారికి, ఏది మానవుడికి సంబంధించిన గీత. ప్రతి మానవుడు ఏం కోరుకుంటాడు? నాకు అశుభాలు ఉండకూడదు అని కోరుకుంటాడు కదా. ఏమంటే మీ ఇంట్లో శుభకార్యమా, మొహం ఇచ్చుకుపోతుంది. అశుభం అయితే ఇదైపోతుంది. ఈ శుభాశుభాలు ప్రపంచంలో లేకుండా ఉంటాయా? ఈ పదం బాగా అర్థం పెట్టి, మోక్ష్యసే అశుభాత్ అన్నాడు. అంటే ఏంటి? నీవు విడుదల పొందుతావు,
నీవు విడుదల పొందుతావు, అక్కడ ఉండవని కాదు. అవునా? ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి. ఏది? శుభాశుభాలు, జయాపజయాలు, లాభ నష్టాలు, ఇవి ఉంటాయి ప్రపంచంలో. కానీ నీవు ఈ జ్ఞానం వల్ల దాని నుంచి బయటపడవు. అంతేగా? ఉంటే ఉండని, దానికి నేను ప్రభావితం కాకుండా ఉంటే చాలు. అది ఉంటే నాకేంటి? ఇప్పుడు బాగా వర్షం వచ్చింది, గాలి వచ్చింది, పెనుగాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, చాలా అయిపోయింది. వీక్గా ఉన్న వాళ్ళు ఏమవుతారు? వెంటనే ఏమవుతారు? దానికి సక్కమైపోతారు. అవునా కదా? దగ్గులు, జలుబులు, జ్వరాలు వచ్చేస్తాయి. బలహీన, రెసిస్టెన్స్ లేని వాడికి. బాగా రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి చలిలో ఓపెన్గా తిరిగిన ఏం కాదు, ఒక్క దుమ్ము రాదు, ఏమి కాదు, బ్రహ్మాండం. ఎందుకని? రెసిస్టెన్స్, శరీరంలో ఒక నిరోధక శక్తి వాళ్ళలో ఉంటుంది. అది లేని వాళ్ళకి అంతే. ఈ ప్రపంచం కూడా ఇక్కడ సంపాదించాల్సింది ఏమిటది? మానసికమైనటువంటి శక్తి. ఏమిటి? ఈ ద్వంద్వాలు ఉంటాయి, ఈ ద్వంద్వాలకి ప్రభావితం కాకుండా ఉండేటువంటి జ్ఞానం, అదొక్కటే రక్షిస్తుంది కదా. బుద్ధికి సరి అయిన జ్ఞానం ఉన్నప్పుడు మనసు దానికి ప్రభావితం కాకుండా ఉంటుంది. అలాంటి జ్ఞానం ఇక్కడ చెప్పింది. అంతేగాని అశుభాలే ఉండవు అని కాదు. అశుభాలు వాటి పాట అవి ఉంటాయి, శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి. ఎక్కడైనా ఎవరికైనా ప్రపంచంలో ఉన్నంతసేపు అవి ఉంటాయి. నేను తట్టుకొని నిలబడి, అవి నా పైన ప్రభావితం చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి ఒక కవచం ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కనెక్షన్స్, ఎలక్ట్రికల్ వైర్స్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆ విద్యుత్ శక్తి అన్నిట్లో ప్రవహిస్తుంది. మన ఆ వైర్ పట్టుకున్నా మనకేం కాదు. ఎందుకు? వైర్కి ఏముంది చుట్టూ? ఇన్సులేషన్, ప్లాస్టిక్ వైర్ ఇది ఉంటుంది చూడండి. కానీ ఆ ఇన్సులేషన్ పోయింది ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ వచ్చేస్తుంది కదా. అలాగా ఈ ప్రపంచంలో శుభాశుభాలు, ద్వంద్వాలు, జయాపజయాలు అన్నీ ఉంటాయి. మనకి తాకకుండా ఉండాలంటే ఇన్సులేట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కాదు, ఇన్సులేషన్. ఏమిటా ఇన్సులేషన్ అంటే? జ్ఞానం. ఇన్సులిన్ కూడా కాదు, ఇన్సులేషన్. ఇవన్నీ శరీరానికి. అవునా? ఇన్సులేషన్ అంటే ఏంటి? ఇవేమి ప్రభావితం చేయకుండా ఉండాలంటే జ్ఞానం అనేటువంటి ఒక ఆచ్ఛాదన ఏంటి? బుద్ధిలో ఉండాలి. అలాంటి ఒక లోతైన జ్ఞానం. గుహ్యతము అంటే చదివిన అర్థం కాదు శాస్త్రాలు. ఒక మహాగురువు చెప్పకపోతే ఇవి తెలియదు అసలు. అనుమానం కూడా రాదు మనిషికి. ఇది ఇలాంటిది ఒకటి ఉంటుందని వస్తుందా? రానే రాదు. కాబట్టి లోతైనటువంటి విషయం గుహ్యతమం ప్రవక్ష్యామి. ఏ స్వామి, నన్నే కూర్చోబెట్టి గంటలు గంటలు ఎందుకు చెప్తున్నా? నేను నీకు ఒక్కటి, నేను దొరికాను నీకు. అర్జునుడు దానికి తగినవాడు. అర్జునుడు ఎవరు? దానికి తగినవాడు. ఎందుకంటే నన్ను నడిపించు స్వామి అని శరణాగతి పొందాడు. అవునా? కాబట్టి ఆయన ఏవైతే చెప్తున్నాడో ఆ మార్గంలో తన ఆలోచనని చొప్పించి ఆ వెంట వస్తూ ఉన్నాడు. ఆలోచనకు అనుగుణంగా సిద్ధంగా ఉన్నాడు రిసీవ్ చేసుకోవడం. ఇది ఇంతేనా? అంటల్లా. చాలా మంది భగవద్గీత మాకు తెలిసాడు ఎన్నిసార్లు విన్నామో, ఎన్నిసార్లు చెప్పామో, ఏం తెలుసు? ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా అసలు తెలిసేదాకా తెలిసినట్టు కాదు. అలాంటి ఒక అల్పభావన ఉండకూడదు. కొంతమంది బ్రహ్మసూత్రాల కంటే ఎక్కువ భగవద్గీత. అయ్యో, నువ్వు కలియుగంలో అవేమి చదవకుండా హాయిగా సారం తీసి పెడితే మళ్ళీ ఎందుకు అవన్నీ జరిగేసేది కూర్చొని? అవునా? అది గీతలో ఉండే గొప్పతనం. అవే ఆ విషయం కంటే ఎక్కువేం చెప్పడు ఇక్కడ, దానికంటే తక్కువేమీ చెప్పడు. కాకపోతే ఇది ప్రాక్టికల్, అదేమో సిద్ధాంతం. ఏది గొప్ప చెప్పండి? అందుకే ప్రతి మహాత్ముడు భగవద్గీతని గురించి ప్రశంసించని మహాత్ముడు ఎవరైనా ఉంటే చెప్పండి. ఫిలాసఫర్ ఈ భూలోకంలో అందరూ కూడా. అవునా? ఎందుకంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నారు.
అందుకే చెప్పాడు ఇక్కడ జ్ఞాన విజ్ఞానం ఇది తెలుసుకోవాల్సిందే సుమా అని మన ఊరిస్తున్నాడు. ఊరించడం అంటే తెలుసు కదా. అశుభాలు నుంచి విడుదల పొందుతాం. ఆ ఒక్క శ్లోకం చెప్పి ఊరుకోలేదు, ఇంకా దీని గురించి స్తుతి ఒక రకంగా. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇందాక గుహ్యతమం అన్నాడు, అంటే అతి రహస్యమైనది అని. ఇప్పుడు ఏమంటున్నారు? రాజ విద్య రాజగుహ్యం. ఇప్పుడు ఈ విద్య ఎలాంటిది? రాజ విద్య. ఏ రంగంలో అయినా సరే టాప్ మోస్ట్, లేకపోతే ఏదైనా చాలా గొప్పదాన్ని ఏమంటారు? రాజా అంటారా? అంటే చాలా గొప్పతనం, అన్నిటికంటే గొప్పదండి వాడే అంటూ రాజాలాగా ఉన్నాడండి అనరా? అంటే చాలా శ్రేష్టమైన దాన్ని రాజా అనే దాంతో పోలిస్తారు. కాబట్టి విద్యలలోకెల్లా రాజు ఏమిటి? ఈ విద్య. అన్ని విద్యల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైనది. ఎందుకని? అత్యంత శ్రేష్టమైనటువంటి వస్తువును గురించి చెప్తోంది, అత్యంత శ్రేష్టమైన తత్వాన్ని చెప్తుంది. అందుకు రాజ విద్య. గురుదేవులు ఏమంటారంటే రాయల్ సైన్స్. రాయల్ అంటే రాజ సంబంధమైన. రాయల్ అంటే ఏదైనా అందరికి ఇష్టం కదండి, రాయల్ అంటారు. రాయల్ షూటింగ్స్, రాయల్ షట్టింగ్స్. రాయల్ అంటే అందరికి ఇష్టమే, అందరు రాజులాగే ఉండాలి అనుకుంటాడు రవివాడు. అలాంటి విద్య. కాబట్టి నువ్వు పొందితే ఇలాంటి విద్యనే పొందాలి, తెలుసుకోవాలి. రాజ విద్య అన్నిటికంటే గొప్ప. రాజగుహ్యం. ఇందాక గుహ్యతమం అని చెప్పి వదలలే, ఇప్పుడు ఏమంటారు? రాజగుహ్యం అంటే రహస్యమైనటువంటి వాటిల్లోకెల్లా కూడా శ్రేష్టమైనటువంటి. ఎందుకంటే రహస్యాలలో కొన్ని పనికిరాని రహస్యాలు ఉంటాయి ఉండవా? మరి మీకు ఒకటి చెప్తా గాని మీరు ఎవ్వరు చెప్పద్దు. మామూలు రహస్యం అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇంకోళ్ళకి చెప్తే పరుగు పోతుంది. రహస్యం అంటే అదే కదా. ఇంకోళ్ళకి ఎందుకు చెప్పకూడదు? చెప్తే పరుగు పోతుంది. ఎవరైనా పరుగు బయట పెట్టుకోరు కదా. నువ్వు నాకు ఆప్తుడు కాబట్టి చెప్పుకుంటున్నా, పరుగు చెప్పు. అంటే కొన్ని రహస్యాలు బయటపడితే ఎలాగుంటుంది? మనిషిని చిన్న చూపు చూస్తారు కదా, అందుకని చెప్పుకోరు. అది రహస్యమే, అవునా? తన గురించి ఇంకా చాలా రహస్యాలు ఉంటాయి. ఇతర వ్యక్తుల గురించి కొన్ని రహస్యాలు ఉంటాయి, ఏవో రకరకాలు ఉంటాయి ప్రపంచంలో, అవునా? అలాంటి రహస్యం. ఇగో నీకు రహస్యం చెప్పనా? ఏంటేంటి? చెవులు ఏంటంటారు? చెవులు ఎక్కువ చాటంతా చెవులు చేసుకొని రహస్యం. మామూలుగా ఏదన్నా నీకు తెలుసా? అది తెలుసు, అదే మళ్ళీ చెప్తా, అక్కర్లేదు నాకు అంటాడు. రహస్యం చెప్తానంటే ఎంత ఆసక్తి చూపిస్తుంది ఎవరైనా అంతే. అది ఎలాంటిదైన రహస్యం అంటే ఆసక్తి ఎక్కువ. అది ఇంకోళ్ళ గురించి అంటే ఇంకా ఎక్కువ, అవునా? ఈ సామాన్య మనిషికి రహస్యం అంటే ఒక ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, తెలుసుకోవాలి. ఇది ఎలాంటి పిచ్చి పిచ్చి రహస్యాలు కావు. ఒక వ్యక్తిని గురించి ఇంకో వ్యక్తిని గురించి ఇంకేదో కాదు. ఇది రాజగుహ్యం. అంటే గుహ్యం, ఇది గుహ్యమే, లోతైనదే, కానీ రాజగుహ్యం అంటే అతి రహస్యమైనదంటే నువ్వు తెలుసుకుంటే ఇలాంటి రహస్యాన్ని తెలుసుకోవాలి. దానివల్ల ఏమవుతున్నా నువ్వు ఉద్ధరింపబడతా. అందుకే వెంటనే పవిత్రం అన్నాడు. పవిత్రం అంటే ఈ రహస్యమైనటువంటి విద్యను తెలుసుకుంటే ఏమవుతుంది? అది మనిషిని పునీతం చేస్తుంది. అందుకే పవిత్రమైనటువంటి విద్య.
మనిషిని ప్యూరిఫై చేస్తుంది, శుద్ధం చేస్తుంది, పవిత్రం. తర్వాత ఇదం ఉత్తమం. ఎన్ని పదాలు చెప్పాడు, విశేషణాలు చెప్పాడు భగవంతుడు. ఇది పవిత్రమైనది ప్లస్ ఉత్తమం అంటే శ్రేష్టం. అన్ని విద్యల్లోకెల్లా ఇది ఉత్తమోత్తమైన విద్య. అంతేనా స్వామి? ఇంకా చెప్తున్నాడు ధర్మ్యం. ధర్మ్యం అంటే ఏంటి? ధర్మానికి సంబంధించింది, ధర్మానికి అనుగుణంగా ఉంది, ధర్మానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. ఏ ధర్మం ఈ ప్రపంచాన్ని, ఏ ధర్మం నిలబెడుతుందో ఆ ధర్మానికి అనుగుణంగా ఉంటుంది ధర్మ్యం. సుసుఖం కర్తుం. అవ్యయం. ఇది అవ్యయం అంటే వ్యయము కానటువంటిది. ఈ విద్య, ఈ జ్ఞానము ఎప్పుడూ ఉండేది. తర్వాత సుసుఖం కర్తుం. నువ్వు ఇంత చెప్తున్నావు, ఇంత ఊరిస్తున్నావు, ఇంతకీ చేయడానికి సాధ్యమేనా మాకు? మేము చేయగలమా? ఇదేమైనా మేము అందుకోగలమా? ఓ అసలు నీకేం భయం లేదు అర్జున. సుసుఖం కర్తుం అంటే ఏంటి? ఈ చేయడానికి, ఆచరించడానికి చాలా సుసుఖం. అంటే నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లేదు, హాయిగా దీన్ని ఆచరించవచ్చు. అవునా? ఏదైనా ఒక విషయాన్ని గురించి వాళ్ళు దాని వైపు దృష్టి మళ్లించాలి, దాన్ని వంట పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇది చాలా ఈజీ, నువ్వేమిటి అట్లా భయపడుతున్నావు? కమాన్. అవునా కదా? నువ్వు భయపడక్కర్లేదు, చాలా తేలికిది. అంత కష్టపడి ముక్కి మూలిగా ఏం చేయక్కర్లేదు. సుసుఖం కర్తం. ఎందుకు? ఇది 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 నువ్వు తలకిందులు కూర్చొని నీకు అర్థం కాదన్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళిపోతాడు. అవునా కాదా? అవునా? నిజానికి కూడా భగవంతుడు అంత తేలిగ్గా చేసి చెప్తాడు విషయాన్ని. అది అక్కడ అంటే ఇప్పుడు చూడండి, కష్టమైనదైనా సరే ఒక సద్గురువు జగత్తుకి హితాన్ని కోరేటువంటి వాడు దాన్ని ఏం చేస్తాడు? దాని సారాన్ని తీసి 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 పెడతాడు. చిన్నపిల్లలకి తల్లి అన్నం పెట్టినట్టు పసిబిడ్డలకి ఎలా పెడుతుంది అన్నం? గట్టి గట్టి పదార్థాలు పసిబిడ్డలకి ఎలా పెడుతుంది? గట్టి గట్టి పదార్థాలు పెడుతుందా? పెట్టదు. మరేం చేయాలి? బాగా మెత్తగా చేసి చేసి, పూర్వం అలా పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు లేండి. స్పూన్లతో ఎక్కడికి చెయ్యి పెట్టరుగా. ఇప్పుడు చేత్తో అన్నం పెట్టేవాళ్ళు లేరు. అవునా? చేత్తో బాగా చక్కగా నలిపి 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 గోరు ముద్దలు అంటారు. దాని పేరే గోరు ముద్ద. ఎందుకు గోరుతో పెట్టాలి? గోరుతో ఎందుకు పెట్టాలి? వాడు నోరు ఇంత ఉంటుంది, ఈ చెయ్యి దూరుతుందా వాడికి? దూరదు కదా. అసలు మన పెద్దలు, మన ఎంత గొప్పదో, ప్రతి పదంలో ఒక విశేషం ఉంది. అవునా? గోరు ముద్దలు అంట. ఎందుకని? వాడు మూతి ఇంతే ఉంటుంది, వాడు నోట్లో ఇట్లా కుక్కటానికి కుదరదు కదా. నోరు తెరుస్తాడు వాడు, తెలియదు. నోరు తెరవటం కూడా తెలియదు వాడికి. ఎట్లాగో ఉపాయంతో వాడు తెరిచినప్పుడు అట్లా పెట్టాలి. అది గోరు ముద్దలు అంటారు. అంతేనా కాదా? అలాగే ఈ ప్రపంచంలో మనుషులందరూ అజ్ఞానంలో ఉండే శిశువులే. అవునా కదా? సో ఎక్కడెక్కడ శాస్త్రాల్లో ఉండే జ్ఞానం అంతా భగవంతుడు ఏం చేశాడు? దాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? మెత్తగా అంటే బాగా అనువుగా చేసి, మెత్తగా అంటే అనువుగా మనకి బుద్ధికి అనుకూలంగా చేసి అందిస్తున్నాడు. అందుకే సుసుఖం కర్తం. నీ కష్టమేం లేదు, మింగేయడమే. అంటే నువ్వు బుద్ధిలోకి తీసేసుకోవడమే. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా ఆయన చేసేసాడు. సరే, బానే ఉంది. ఇంకా ఏమన్నాడు? ప్రత్యక్షావగమం. అది ఇంకా మంచి మాట. ప్రత్యక్షావగమం అంటే ఏంటి? ప్రత్యక్షం అంటే తెలుసు. ఏంటి ప్రత్యక్షం? ఈ ఇంద్రియాలతో తెలుసుకోగలవటం ప్రత్యక్షం. ఇక్కడ ప్రత్యక్ష ఆగమం అంటే ఏంటి? బుద్ధితో అర్థం చేసుకోవడానికి ఇది చాలా సులువైంది. బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. రెండవది, బాగా సూక్ష్మమైన దృష్టి ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది అనుభవంలోకి వస్తుంది. ఇదే 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు.
విజ్ఞానం గురించి చెప్పినప్పుడు ఇక్కడ కూడా ప్రత్యక్ష అంటే ఏమైనా మీరు చెప్పింది అంత ఊరిస్తున్నారు కానీ ఇది నాకు అనుభవంలోకి వస్తుందా అనే డౌట్ వస్తుంది. ఆచరించడానికి సందేహమే, అనుభవం నాకు బోధపడుతుందా ఓ పట్టాన కదా? ఓ తప్పకుండా తప్పకుండా. అంటే ఎలాగూ ఈ సాధన చేసేవాడికి అది ప్రత్యక్షావగమం, అంటే అనుభవంలోకి వస్తుంది తప్పనిసరిగా అది చెప్పాడు. ప్రత్యక్షం అంటే తనకు తానుగా, ఇక్కడ ఇంద్రియాల ద్వారా అని కాదు, ఇది విద్య కదా. విద్యని ఇంద్రియాల ద్వారా అనుభవించలేడుగా, దేంతో అనుభవిస్తాడు? బుద్ధి దానికి సిద్ధం అయినప్పుడు, దానికి అనుకూలంగా చేసుకొని మలుచుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ బుద్ధిలో దానికి సంబంధించినటువంటి జ్ఞానం, అది కూడా ఈ స్థూలమైన జ్ఞానము కాదు. ఏమంటారు దాన్ని, జ్ఞాన దృష్టి, జ్ఞాన నేత్రం అంటారు చూడండి, జ్ఞాన దృష్టి. ప్రత్యక్షావగం అంటే జ్ఞాన దృష్టి చేత ఇది తెలియబడతాను. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలు కాదు. మళ్ళీ కృష్ణ నువ్వు చెప్పావు కదా అప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుంటావని, అంటే ఇంద్రియాలతో తెలుసుకుంటావా? కాదు, ఇంద్రియాలతో తెలుసుకోబడేది కాదు. ఇంద్రియాలతో దృశ్యాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు తెలుస్తాయి, ఇది అలాంటిది కాదు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షావగం అంటే నీ బుద్ధి స్థాయిలో నువ్వు దీన్ని బాగా చక్కగా జీర్ణం చేసుకోగలవు. ఇది అందుచు అర్థం చేసుకొని వంట పట్టించుకోవడానికి కష్టం ఏమీ కాదు. అలాంటి విద్యని ఇది కూడా నీ స్థాయికి దిగి వచ్చి చెప్తున్నారు భగవంతుడు. అందుకే ఇన్ని మాటలు చెప్పాడు. రాజ విద్య ఇప్పుడు చెప్పేది ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు ఎవరు? రాజవంశీ క్షత్రియుడు, సుక్షత్రియుడు, అవునా కాదా? సో రాజులైన వాళ్ళకి ఎప్పుడు కూడా రాజు విద్యగా. ఇంకోటి చెప్పనా, వాడు రాజు కాకపోయినా రాజులాగా ఉండాలనుకుంటాడు, అనుకోరా? మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు పేరు వాడు రాజా అని పిలుస్తారు. వాడు రాజు కాకపోయినా రాజానే, కిరీటం లేదు, రాజ్యాలు లేదు, వెళ్ళకపోయినా రాజా. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? రాజాలాగానే ఉండాలనుకుంటారు. ఎవరు మామూలు సామాన్యంగా ఉండాలనుకోరు. ఏం అలా ఉంటుంది మనుషులకి, అవునా కాదా? సో ఆ విద్య అది చాలా గొప్ప విద్య. అలాంటి విద్యని ఇప్పుడు నేను ప్రవక్ష్యామి, చెప్పబోతున్నాను. నువ్వు దానికి తగిన వాడు. 2 శ్లోకాల్లో ఈ విద్య యొక్క విశిష్టతని వివరించాడు.